తాగి పడిపోవాల్సి వచ్చింది. నేను దాదాపు ఆల్మోస్ట్ 6 months తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ మూవీకి వెళ్ళడం జరిగింది. అదే మన కిరణ్ అబ్బవరం. ఏం వరం ఇస్తానన్నావు? లవ్ చేస్తే లైఫ్ ఇస్తానని వరం ఇచ్చాను సార్. ఆయన కోసం వెళ్ళానండి. ట్రైలర్ అవి చూడంగానే చాలా ఫన్నీగా ఉంటుందని చెప్పి వెళ్ళాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం. చాలా బాగుంది. ఈయనను చూస్తే చాలామంది కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు చాలామంది ఈయనను చూస్తే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. చాలా నేర్చుకోవచ్చు మనం. ఎలా అంటారా, 2019లో ఆయన మూవీ రిలీజ్ అయింది. అంతకుముందు ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి కష్టపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఆయన కష్టపడుతున్నాయి. ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి. 2024లో హిట్ టాక్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. చాలా హ్యాపీగా అంటే నవ్వుకున్నాం, చాలా బాగా నవ్వుకున్నాం. ఒకసారి మనం అందరం అబ్జర్వ్ చేస్తే ఎంతో కష్టపడితే కానీ ఒక సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ సినిమా అవకాశం వచ్చే కష్టం. అలాంటిది డైరెక్టర్స్ని అయితేనేమి, ప్రొడ్యూసర్స్ని అయితేనేమి ఎలా బతిలాడాడు, ఏం చేశాడు, ఏం రిక్వెస్ట్ చేశాడు, ఎలా వాళ్ళ వెంటబడ్డాడో తెలియదు, కానీ కంటిన్యూగా 2019 నుంచి 2014 అన్ని ఫ్లాప్లే. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒక చిన్న బిజినెస్ పెడితేనే ఒక నెల 2 నెలలు జరగలేదంటే ఆటోమేటిక్గా మనం డిప్రెషన్లోకి వెళ్ళి ఎలా క్లోజ్ చేద్దామనే ఆలోచనలోకి వెళ్తాం మనం. అలాంటిది 5 సంవత్సరాలు ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన 5 సంవత్సరాలు నాన్ స్టాప్గా పోరాడి ఈరోజు సక్సెస్ అయ్యాడు. మనకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మన బిజినెస్కి కూడా ఏదో ఒక్కరోజు సక్సెస్ రానే వస్తుంది. మనం పట్టిన పట్టు వదలకుండా మనం వంతు మనం చేయాల్సిన హార్డ్ వర్క్ చేస్తూ పోతుంటే డెఫినెట్గా ఒకరోజు క్లిక్ అవుతాం. తర్వాత ఇంకా వెనక్కి చూడాల్సిన అవసరం ఉండదు. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఆల్రెడీ చేస్తూ లాస్లో ఉన్న వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ కిరణ్ అబ్బవరం. మూవీస్కి ఇది బిజినెస్కి ఏం తేడా అంటారా, ఇదే తేడా. మనం వెయిట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ రానే వస్తుంది.